పురాణాల్లో చెప్పినట్లు బ్రహ్మాస్త్రానికి సమానమైన మరో ఆయుధం భార్గవాస్త్రం. విధ్వంసంలో బ్రహ్మాస్త్రంతో సమానంగా ప్రభావం చూపిస్తుంటుంది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చేతిలో ఓ భార్గవాస్త్రం ఉంది. ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్ మీదకు డ్రోన్లతో దాడి చేసింది పాక్. మన S-400 వాటి సంగతి తేల్చింది. అయితే భవిష్యత్లో మళ్లీ డ్రోన్ ఎగరేయాలంటే పాక్ వణుకు పుట్టించేంత రేంజ్ పవర్ ఈ భార్గవాస్త్రం సొంతం. డ్రోన్ల గుంపును డిస్మాంటిల్ చేసేలా స్వదేశీ టెక్నాలజీతో సరికొత్త వ్యవస్థ సిద్ధమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రను అభివృద్ధి చేసింది సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ. 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి ఇది మైక్రో రాకెట్ల సాయంతో ఆపేస్తుంది. ఇందులోని రాడార్ వ్యవస్థ గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను పసిగట్టగలదు. తొలి లేయర్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్లను పెట్టి 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేసేలా దీన్ని రూపొందించారు. రెండో లేయర్లో గైడెడ్ మైక్రో మిస్సైల్ను ఉంచుతారు. ఇవి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి డిస్మాంటిల్ చేస్తాయి. సముద్రానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో, కొండ ప్రాంతాల్లోనూ వీటిని యూజ్ చేయొచ్చు.